పంచమ వేదమైనటువంటి మహాభారతంలోని 18 పర్వాల గురించి వివరిస్తారా? నిజంగా మహాభారతం అంటేనే పంచమ వేదం. పంచమ వేదం అంటే చతుర్వేదముల యొక్క సారస్వరూపం అమ్మ. వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి ఒక పరమాద్భుతం. ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని ఒక ప్రతిజ్ఞ చేసినటువంటి వేదవ్యాస మహర్షి ఇక్కడ ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది మాత్రం ఇక ఎక్కడా లేదు అని ఒక అద్భుతమైన ఒక ప్రతిజ్ఞ చేశారు. అటువంటి అత్యద్భుత గ్రంథం మహాభారతం. మహాభారతంలో కూడా మనం గమనిస్తే 18 పర్వములు ఉంటాయి. ఆ 18 పర్వముల వెనుక కూడా ఎంతో రహస్యం దాగి ఉంది. మన కాలం ఎంత పరిమితి ఇస్తుందో దాని ప్రకారం మనం చర్చ చేసుకుందాం. మహాభారతం అంతా కూడా ఆది పర్వము, సభాపర్వము, వనపర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వం. ఇవి మొదట 5 పర్వాలు. వీటిలో మనం చూసినట్టయితే ఆది పర్వంలో అనేక రకాలైన వృత్తాంతాలు, ఉపదేశాలు చాలా ఉంటాయి. ఆ తర్వాత ఆది సభాపర్వంలో మనం చూసినట్టయితే సభలో మాయాద్యూతము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఆ తర్వాత వనపర్వం అంటే వీళ్ళు వనవాసానికి రావటం. విరాట పర్వం అంటే ఆ వనవాస కాలం ముగిసే ముందు విరాటుని వద్ద వాళ్ళు అజ్ఞాతంగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేది ఉద్యోగ పర్వం. ఇక్కడ మనకు అందరికీ తెలుసు ఉద్యోగ పర్వం ఒక అత్యద్భుతమైనటువంటి పర్వం. అక్కడ మనకు విదుర నీతి ఉంటుంది, సనత్సుజాతీయం అనేటువంటి వేదాంత గ్రంథం ఉంటుంది. కాబట్టి అది సందర్భోచితంగా మనం తెలుసుకుందాం. ఇక ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైంది కాబట్టి భీష్మ పర్వం ఉంటుంది, ద్రోణ పర్వం ఉంటుంది, కర్ణ పర్వం ఉంటుంది, ఆ తర్వాత శల్య పర్వం ఉంటుంది. ఈ 4 పర్వాలతో యుద్ధం అయిపోతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత సౌప్తిక అంటే నిద్రించి ఉన్నటువంటి పాండవ తనయులను సంహరిస్తారు అన్యాయంగా. సౌప్తిక పర్వం ఉంటుంది. ఆ తర్వాత స్త్రీ పర్వం ఉంటుంది, శాంతి పర్వం ఉంటుంది. ఆ తర్వాత అనుశాసనిక పర్వం ఉంటుంది, అశ్వమేధ పర్వం ఉంటుంది, ఆశ్రమవాసిక పర్వం ఉంటుంది. ఇక ఆశ్రమవాసిక పర్వం అంటే మహాభారతంలో మనం చివరికి వస్తూ ఉన్నాం. ఆ తర్వాత మౌసల పర్వం ఉంటుంది. అంటే ఒక ముసలంలాగా వచ్చి యదు వంశాన్ని అంతటినీ కూడా నశింపజేయటం, అది మౌసల పర్వం. ఆ తర్వాత మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం అని ఇట్లా 18 పర్వాలు ఉంటాయమ్మా. నిజంగా చెప్పాలి అంటే మహాభారతం ఎంత అద్భుతం అంటే ఆ పర్వముల గురించి మనం తెలుసుకున్నా కూడా, పర్వములకు ఆ నామకరణం ఎలా చేశారు, పర్వముల వెనక ఉన్న రహస్యం తెలుసుకున్నా కూడా మహాభారతంలో ఉన్నటువంటి తత్వం మనం గ్రహించేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఇది అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలనేత్ర శంభు భగవాన్ బాదరాయణ అని ప్రకీర్తింపబడినటువంటి వేదవ్యాస భగవానుని చేత అందింపబడిన చతుర్వేద సర్వవేద సారం. కాబట్టి మహాభారతం ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా మానవునికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది.